మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంతో పాటు ఆ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులపై దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ న్యూఢిల్లీలోని ఇందిరాభవన్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించి దానిని జీరాంజీగా మార్చడం వెనుక ఉన్న రాజకీయ కుట్రను ప్రజలకు వివరించడమే కాకుండా రాష్ట్రాలపై కేంద్రం మోపుతున్న అదనపు ఆర్థిక భారంపై అవగాహన కల్పించాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే తెలంగాణ నుంచి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు సమావేశంలో పాల్గొననున్నారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ సేవలను గుర్తు చేసుకున్నారు.